బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ నియామకాలపై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా పాల్గొన్నారు. అలాగే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కూడా సమీక్షలో పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అంశంపై కూడా సమీక్షలో రేవంత్ రెడ్డి అడిగారు. అలాగే 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సైతం సమీక్ష జరిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ నియామకాలపై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా పాల్గొన్నారు. అలాగే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కూడా సమీక్షలో పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అంశంపై కూడా సమీక్షలో రేవంత్ రెడ్డి అడిగారు. అలాగే 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సైతం సమీక్ష జరిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ పై సమీక్షా సమావేశం ముగిసింది. ముఖ్యంగా అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని విమర్శించిందో, అదేవిధంగా ప్రజలకు హామీ ఇచ్చిందో, ఈ మేరకు పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమీక్షా సమావేశంలో డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీలో ఇంతవరకు నిర్వహించినటువంటి పరీక్షల నిర్వహణ ఈ సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఏ స్టేజ్లలో ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా ఉండాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విధి విధానాలు ఎట్లా ఉండాలి అని చెప్పేసి దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అతి త్వరలోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ మేరకు అనుగుణంగానే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా కూడా ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో, అందరి అధికారులతో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఆ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. నిన్న కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సెక్రటేరియట్ పిలిపించుకోవడం జరిగింది. ఆయన సీఎం ను కలవడం జరిగింది. సీఎం ని కలిసి సీఎం కూడా నిన్న ఆయన ఆదేశించడం జరిగింది. 2 రోజుల్లోనే అసలు ఏ ఎగ్జామ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి, పూర్తి సమగ్ర వివరాలతో ఒక నివేదిక కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయన కోరిన వెంట ఒక గంట సేపట్లోనే ఆయన బయటికి వెళ్లి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆ రాజీనామా విషయంలో ఇప్పటికి కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఆయన రాజీనామా లెటర్ ను నేరుగా గవర్నర్ కు ఇవ్వడం జరిగింది. అయితే గవర్నర్ ఇంతవరకు కూడా ఆ రాజీనామాను ఆమోదించలేదన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆమె రాజీనామా లెటర్ ను ఆమోదించకపోగా డిఓపిటికి లెటర్ రాసినట్టుగా రెఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఏవైతే టీఎస్పీఎస్సీ లీక్ అయ్యాయో ఆ లీక్లన్నిటికీ కూడా బాధ్యుల్ని చేస్తూ, చైర్మన్ ను బాధ్యుల్ని చేస్తూ డిఓపిటికి లెటర్ రాసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇది అధికారికంగా ఇంకా కూడా రాజ్భవన్ వర్గాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు, అది ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ ఇక్కడ సమీక్ష సమావేశంలో మాత్రం ఆయన ఈ రోజు అయితే హాజరు కాలేదు. రాజీనామా లెటర్ నిన్న చేసిన వెంటనే ఆయన ఇంకా టీఎస్పీఎస్సీ ఆఫీస్ కూడా రాలేదు. ఈ రోజు ఆ సమీక్ష సమావేశానికి కూడా రాలేదు. కేవలం ఉన్నతాధికారులు మాత్రమే రావడం జరిగింది. దీనిపై పూర్తిగా సీఎం అయితే దీనిపై పూర్తిగా ఫోకస్ చేసినట్టుగా కూడా మనకైతే అర్థమవుతోంది. అదేవిధంగా ఈ సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విద్యాశాఖ అధికారులు ముఖ్యంగా 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, గతంలో ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష
అప్పుడు క్వశ్చన్ పేపర్ అప్పుడు కూడా రిజల్ట్ లో ఏదైతే ఇబ్బందులు వచ్చాయో చాలా మంది విద్యార్థులు కూడా కొందరు సూసైడ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు రావద్దు. సో ఖచ్చితంగా పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి. 10th ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ. సో వీటన్నిటిపై కూడా సో అంటే ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉండాలి, ఎగ్జామ్స్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి దీనిపై కూడా సమీక్ష సమావేశం ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు విద్యాశాఖ, ఇటు శాఖపై, అదేవిధంగా TSPSC పై అంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఖచ్చితంగా దీనిపై ఫోకస్ చేశారు అని అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వెన్నెల ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అలాగే చూసుకుంటే అసలు జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి రాజు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా హామీ ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసింది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉండాలి. విద్యార్థులకు కేవలం ఎన్నికల ముందే జాబ్ నోటిఫికేషన్లు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా చాలా ఏళ్ల తరబడి జాబ్ కోసం చూసే వాళ్ళు, ఎదురు చూసే వాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండాలని డిమాండ్ చేస్తారు. ఈ మేరకే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ ఇంటర్నల్ గా కూడా వాళ్ళకు అధికారులు ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరొక 2 రోజుల్లోనే అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిపై ఒక నివేదిక కూడా సీఎం కు అధికారులు ఇవ్వబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఇది కాకుండా నిన్న మనం చూసుకున్నట్టయితే జనార్దన్ రెడ్డి, TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి నిన్న రాజీనామా చేశారు. ముఖ్యంగా గతంలో దాదాపు 10కి పైగా ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే లీక్ అయ్యాయో, 10 ఎగ్జామ్స్ పైగా లీక్ అవ్వన సంఘటన అసలు రాష్ట్రంలో ఒక సంచలనం రేకెత్తించింది. అయితే చాలా ఎగ్జామ్స్ కూడా Group 1 కావచ్చు, Group 2 కావచ్చు ఇలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఇవన్నిటినీ కూడా సో ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే చాలా మంది కూడా సో అంటే నిరుత్సాహంలో ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాలైన ట్యాగ్ లైన్ పై సాధించుకున్న తెలంగాణలో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన సంఘటన కూడా మనం చూస్తాము. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే TSPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు వేసిందో. అయితే జనార్దన్ రెడ్డి రాజీనామా విషయానికి వచ్చినట్టయితే ఆయన ఏదైతే 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడగగానే ఆయన వెంటనే రాజీనామా చేయడంలో ఇందులో సందిగ్ధత అంటే ఆయన రాజీనామా ఎందుకు చేశాడు అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా విస్మయం చెందుతా ఉన్నాయి. కేవలం నివేదిక అడిగాము, నివేదిక అడిగితేనే రాజీనామా చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వ వర్గాల్లో అయితే ఒక విస్మయం అయితే చెందుతా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇందులో ఖచ్చితంగా అంటే ఇందులో ఏదో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజీనామా చేసి బయటపడదాం అనుకుంటున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించలేదు, ఆమె DOPTకి రెఫర్ చేశారు. సో అంటే ఆ క్వశ్చన్ పేపర్స్ లీక్లన్నిటికీ కూడా బాధ్యులను చేస్తూ కూడా ఆమె DOPTకి రెఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఖచ్చితంగా అంటే న్యాయ విచారణ అయితే జరుపుతారా, ఏదైనా విచారణ చేయిస్తారా ప్రభుత్వ వర్గాలు అనేది మాత్రం ఇంతవరకు అయితే సో ఎట్లాంటి సమాచారం అయితే మనకు తెలియరాలేదు. అయినప్పటికీ మొత్తానికైతే ముందుగా ఈ TSPSCని ప్రక్షాళన చేసి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకే షెడ్యూల్ అయిన ఈ ఎగ్జామ్స్ విషయంలో ఏం చేయాలని చెప్పేసి కూడా న్యాయ సలహా తీసుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే Group 2 ఎగ్జామ్స్ కూడా ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నాయి. అదేవిధంగా Group 2తో పాటు కొన్ని ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్స్ విషయాల్లో ఏం చేయాలి, సో వాటిని కూడా అలాగే కొనసాగించాలా లేదంటే వాటిని కూడా రద్దు చేసి కొత్త బోర్డు వచ్చాక ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే విషయంపై సో ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టుగా కూడా సో తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఎగ్జామ్స్ పై అంటే ఏవైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటిపై కూడా 1-2 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే TSPSC బోర్డు పై మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా అతి తొందరలోనే అంటే దీనిపై కూడా ఒక కమిటీ కూడా అదేవిధంగా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యావేత్తలు ఉన్నారో వారితో ఒక కమిటీ వేసి అతి తొందరలోనే ఒక కమిటీ కూడా వేసి ఆ కమిటీ ద్వారా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. దీని ద్వారానే TSPSC వచ్చే ఏదైతే ఖాళీలు ఉంటాయో ఖాళీల ద్వారానే భర్తీలు పూర్తి చేస్తామని చెప్పి పారదర్శకంగా పూర్తి చేస్తాము, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది సో అని చెప్పేసి కూడా ఈ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి సో అధికారులతో చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.